ఈరోజు మనము నిత్య రాజ్యంను గురించి వివరంగా తెలుసుకుందాము. దేవుడును దేవుని జనులను కలిసి నిత్యముగా నివాసం చేయుదురు అనగా ఈ రాజ్యంలో దేవుడును ఎవరైతే ధవళమైన న్యాయసింహాసన తీర్పులో నీతిమంతులుగా ఎంచబడతారో వారును కలిసి దేవుని రాజ్యములో నిత్యముగా దేవునితో కలిసి నివాసం చేస్తారు. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం నుంచి 13వ వాక్యం ప్రకారము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 5వ వాక్యం ప్రకారము, అలాగే 21వ అధ్యాయము 1-2 వాక్యముల ప్రకారము దేవుని జనులు దేవునితో నిత్య రాజ్యములో నివాసం చేస్తారు అని పేర్కొనబడినది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యం ప్రకారము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యం ప్రకారము, అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యము మరియు 15వ వాక్యం ఆధారముగా అపవాదియు వాని దూతలను నిత్య అగ్నిలోనికి పోవుదురు. నీతిమంతుల యొక్క నిత్య నివాస స్థలములు. ఈ నిత్య నివాస స్థలములు ఎవరి కొరకు ఏర్పరచబడినవి అంటే, ధవళమైన మహాసింహాసనపు న్యాయపు తీర్పులో ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో వారి కొరకు ఈ నిత్య నివాస స్థలములు ఏర్పరచబడ్డాయి. మొట్టమొదటి నివాసపు స్థలము క్రొత్త భూమి. ఈ నివాస స్థలములో ఎవరుంటారు అంటే, అన్ని కాల నియమములకు చెందిన వారిలో రక్షింపబడిన వారు ఇక్కడ ఉండెదరు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వాక్యం ప్రకారము, అన్ని కాలముల్లో అనగా భూమి స్థాపించిన కాలం మొదలుకొని మానవుడు సృష్టింపబడిన కాలం మొదలుకొని నిత్య రాజ్యము స్థాపించబడే వరకు ఎవరైతే రక్షింపబడి ఉంటారో వారు మాత్రమే ఈ క్రొత్త భూమిలో ఈ నివాస స్థలములో నివసించెదరు. రెండో నివాస స్థలము క్రొత్త ఆకాశము. పాత నిబంధన పరిశుద్ధులను, సాధారణమైన హతసాక్షులను, శ్రమల కాలపు హతసాక్షులను ఇక్కడ ఉండెదరు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, అలాగే 11వ అధ్యాయము 18వ వాక్యము మరియు 19వ వాక్యముల ఆధారముగా ఈ నివాస స్థలంలో ఎవరుంటారు అంటే, సాధారణమైన హతసాక్షులు అంటే దేవుని కొరకు స్థిరముగా నిలబడి చంపబడిన వారు, అలాగే శ్రమల కాలంలో అంటే దేవుని రాకడ అయిపోయిన తర్వాత వచ్చే 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఎవరైతే దేవుని కొరకు నిలబడి చనిపోతారో వారినే శ్రమల కాలపు హతసాక్షులు అంటారు. ఈ శ్రమల కాలపు హతసాక్షులను, అలాగే పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులందరినూ ఈ నివాస స్థలంలో నివసించెదరు. మూడో నివాస స్థలము నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9 మరియు 10 వాక్యములు ఆధారముగా, అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యపు ఆధారముగా పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమునందు పేర్లు రాయబడిన వారు మరియు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందినవారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 13వ వాక్యపు ఆధారముగా, అలాగే సింహాసనమునొద్దకు కొనిపోబడిన వారును. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చెప్పబడిన ఆధారముగా ఇక్కడ ఈ నివాస స్థలములో ఉండెదరు. 4వ నివాస స్థలము సియోను. ఈ నివాస స్థలము నూతన యెరూషలేములో ఒక ఉన్నతమైన స్థలము. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 13-14 వాక్యముల ఆధారముగా దేవుడు
నివాసం చేయు స్థలమై ఉన్నది. పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా ఎంచుకున్న వారును, అలాగే ప్రతిష్టయు త్యాగము గల నమ్మకమైన దేవుని సేవకులకు చెందిన స్థలమే ఈ సియోను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4-5 వాక్యముల ఆధారముగా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వాక్యం ఆధారముగా, అలాగే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 5వ వాక్యంలో చెప్పబడిన వాక్యముల ఆధారముగా ఈ నివాస స్థలము దేవుని యొక్క నివాస స్థలమనియు, అలాగే పరలోక రాజ్యము నిమిత్తమును ప్రతిష్ఠ కలిగి నమ్మకముగా దేవుని కొరకు జీవించినటువంటి దేవుని సేవకులకు చెందిన స్థలమై ఉన్నది. ఇదండి కాల నియామకములో ఉన్నటువంటి నిత్య రాజ్యమును గురించినటువంటి వివరణ. అపవాదియు వాని దూతలను వాని పిల్లలను నివాసం చే స్థలం గురించి తరువాయి వచ్చే భాగంలో వివరంగా తెలుసుకుందాము.